మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఏకైక ఘనత సీఎం జగన్ కి దక్కుతుందంటున్నారు విద్యార్థి విభాగం నాయకులు. తిరుపతి నగరంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాధికారత యాత్ర చేపట్టారు. సీఎం జగన్ తోనే విద్యార్థుల భవిష్యత్తుకు సరికొత్త వెలుగులొచ్చాయన్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల ఉన్నత చదువుకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఈరోజు బంగారు భవిష్యత్తు పేద వర్గాలకు సాధ్యమైనటువంటి నినాదంతో విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల సాధికారిక యాత్ర శ్రీకారం చుట్టారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్ గా చూస్తూ ఉంటే రాష్ట్రంలో విద్యార్థి లోకం పేదింటి వర్గాలకు బంగారు భవిష్యత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విద్యా సాధికార యాత్ర ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల సాధికారత యాత్ర మనం చేస్తూ ఉన్నాం. నిజంగా విద్యార్థులు స్వచ్ఛందంగా వేలాది మంది ఈరోజు వచ్చారు. నిన్న ఈనాడు పేపర్లో మనం రాస్తున్నారు, మేమంటా అధికారులను అడ్డు పెట్టుకుని పిల్లల్ని తరలిస్తాను ఉన్నా. నిజంగా పిల్లలు తరిస్తే ఈరోజు ఇంతమంది వేలాది మంది హర్షం వ్యక్తం చేస్తారని అడుగుతా ఉన్నా. కేవలం పిల్లలు వస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇస్తుంటే కూడా ఈరోజు ఈనాడు వాడి పత్రికలు కూడా ఊడ్చుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, విద్యార్థులు సాధికారత జగన్తో సాధ్యం. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే పిల్లలు లేరని కుంటి సాకుతో స్కూలు మూసేసాం మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు నాడు నేడు అనే పథకం కింద అధునాధునికంగా తీర్చిదిద్దల మీద కాకుండా బడికి దూరమైన పిల్లల్ని బడి బాట పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఏవైతే అవాకులు చవాకులు పేలుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఒక్క అధికారికైనా కూడా విద్యార్థి విభాగం ఒక్క ఫోన్ కాల్ చేసింటే కూడా మీరు ఏం చెప్పినా కూడా దానికి సిద్ధం. మేము ఇవాళ ఒక్క పిలుపుతో విద్యార్థి విభాగం తిరుపతి జిల్లా విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి పిలుపు మేరకు విద్యార్థి సాధికారికత జగనన్నతో సాధ్యమైనటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఇక ర్యాలీలో భాగంగా పాల్గొనాలని చెప్పేసి విద్యార్థులకు ఒక పిలుపిస్తే ఈరోజు దాదాపు 15,000 పైచులకు విద్యార్థులు ఇవాళ రోడ్డు పట్టారంటే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, మాకు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కూడా కంటిన్యూ కావాలంటే జగనన్న రావాలి. ఏదో నేను ఐటీ తీసుకొని వచ్చినా, హైదరాబాద్కు నేను ఐటీ తీసుకొని వచ్చినా అనేది కాదు విషయము. ఇన్ని లక్షల మంది నీ బ్రతుకు నీ పరిపాలన కాలంలో ఎంతమందిని తీసుకొని వచ్చినావు నువ్వు? రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు తీసుకొని వచ్చినారనేది బేరీ చేసుకోవడానికి నువ్వు దమ్ము ఉంటే చర్చకి ఎక్కడికైనా వస్తే అప్పుడు నువ్వు దేనికైనా కూడా తల ఉంచుకోవాల్సింది వస్తుంది. ఎందుకంటే అంత వ్యత్యాసం ఉంది ఈరోజు. తిరుపతి నగరంలో ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద నుంచి అన్నమయ్య సర్కిల్ వద్దకు ఏదైతే వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ తమ యొక్క సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నారో వేలాదిగా తరలి వచ్చినటువంటి విద్యార్థి లోకంతో విద్యార్థుల సాధికారత జగనన్నతోటి సాధ్యమైనటువంటి నినాదాన్ని వీరంతా కూడా బలంగా వినిపిస్తూ వై ఏపీ నీడ్స్ జగనన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విద్యార్థులంతా కూడా మద్దతుగా నిలుస్తున్నట్టుగా వీరికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.